చెప్పన్నా ఏంది రైతుల పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత? రైతుల పరిస్థితి ఏముండదన్న, ఇప్పుడు సంవత్సరంన్నర అయింది, 1,50,000 కోట్లు అప్పు చేసిండు, 6 గ్యారెంటీలు ఇస్తున్నాడు, 2,500 ఆడవిళ్ళకి ఇస్తున్నాడు, ఆడవిళ్ళకి లేదు అని అది లేదు. గత ప్రభుత్వం వల్ల ఉన్న అప్పులు తీరుస్తున్నా అని చెప్తుండు కదా. అప్పులు ఏముండయి, 10 ఏళ్ళు కేసీఆర్ పరిపాలన 10 ఏళ్ళు పరిపాలిస్తే ఇన్ని వేల అప్పు లేదు, 1,50,000 కోట్లు అప్పు చేసినావు, నీకు అభివృద్ధి లేదు. నువ్వేం చేస్తున్నావు చెప్పు? మన దగ్గర రోడ్డు పాలు అవుతున్నారు, 6 గ్యారెంటీలు ఏమి చూసుకొని ఇచ్చినావు నువ్వు? ఎకరకు 10,000 ఇస్తా, 15,000 ఇస్తా అంటివి. మోసం ఎందుకు మోసం చేస్తావు ఇట్లా? నేను రేవంత్ రెడ్డికి అడుగుతానన్నా, ఖచ్చితంగా మాట్లాడాలంటే మంచిగా మాట్లాడితే నోట్లోకి వెళ్ళి పచ్చి మల్లెపూలు రాలుతాయి, నోరు తెరిస్తే మంచి మల్లెపూలే. అతను అడ్డమైన కూతలు పోయిన ఒక్కటి వస్తుంది కానీ రేవంత్ రెడ్డి నుంచి ఏమి కాదు. ఈ 5 ఏళ్ళ వరకు ఉంటాడు, అతను ఖచ్చితంగా పీకుతారు, ప్రజలకు తెలుసు, అందరు కూడా అందరికి అర్థమైపోయింది. జనాలు నన్నే గెలిపిస్తారు అంటుడు. ఏముంటాడన్నా ఇప్పుడు చేస్తే కదా, 6,000కు 2,500 ఇస్తున్నావు, 4,000 పెన్షన్ ఇస్తున్నావు, ఏడుండయి? నువ్వు 1,50,000 కోట్లు అప్పు చేసినావు, ఏడుండదు అభివృద్ధి, ఏడున్నది? ఇప్పుడు ఒక మనిషికి 2 లక్షల రుణమాఫీ చేస్తున్నావు, రేషన్ కార్డులో 10 మంది పేర్లు ఉన్నాయన, 10 మందికి 1 ఎకరా భూమి ఉండదు. ఆ రేషన్ కార్డు గ్రూప్ చేస్తే 1 లక్ష మీద 1 రూపాయి అంటే కూడా నువ్వు రుణమాఫీ చేయలేదు. అయితే రైతులు ఓగలో వీసావాలనా? నువ్వు కూర్చున్న కుర్చీ కన్నా ఇల్వి కదా, నీకు ఇల్వలేదు మాకు తెలుసు. నువ్వు నోరు తెరిస్తే నువ్వు ఒట్టి మల్లె పూలు రాలుతాయి, నువ్వు వచ్చే బూతులు నువ్వు తిట్టేది, ఓన్ని దొక్కుతా ఇన్ని దొక్కుతా, ప్రజలు నెత్తి మీద దొక్కుతున్నావు, నీకేం తెలుస్తుంది? రాజకీయం సంగతి నీకు తెలిసేమన్నా? మాది కొడంగల్, నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాడు, రాసుకో. మాది కొడంగలే, మాది బిచ్చాల గ్రామం, మాది కూడా కొడంగల్, మాది బిచ్చాల గ్రామం. ఇక సీఎం ఇప్పుడు ఈయన కాకుండా ఇంకో సీఎం కూడా, ఇంకో సీఎం సార్ తమ్ముడు తిరుపతి రెడ్డికి ఎవరు ఓట్లు వేసిండ్రు? తిరుపతి రెడ్డి కాన్షియస్ లీడర్ నిలబడ్డా, ఎమ్మెల్యే నిలబడ్డా, ఎవరన్నా ఓట్లు వేసిండా? వార్డ్ నంబరా, ఎంపీటీసీ, ఎమ్మెల్యే ఏమిటి చెప్పు? ఎంపీటీసీ, ఎంపీటీసీ, కలెక్టర్లు కూడా సలాం చేస్తున్నారు. సలాం చేస్తారన్నా, సలాం నువ్వు చేసే పనిలో సలాం చేస్తారు. మళ్ళా అన్న నువ్వు 2,500 వేస్తాంటివి, 5,000 వేస్తున్నావు మట్టగా, 4,000 పెన్షన్ ఇస్తాంటివి, 8,000 వేస్తున్నావు. ఇప్పుడు కేసీఆర్ ఇచ్చినవి ఉండవు, మళ్ళీ నీకు సలాం కొట్టకుండా ఏం చేస్తారు? తిరుపతి రెడ్డిది ఎట్లా నడుస్తుంది కొడంగల్? ఏం నడసలేదన్నా, ఏం నడసలేదు, అదే నడుస్తున్నది, మంది దోపిడీ చేసేది. ఇంద్రమ్మ రాజ్యం అంటే తెచ్చిండ్రు, ఇంద్రమ్మ రాజ్యం కాదు, నోట్ల మనవేశ రాజ్యం ఉండదు. ఇది రేవంత్ రెడ్డి మాట్లాడాలంటే రేవంత్ రెడ్డి నుంచి ఏమి కాదన్నా, నాకు తెలిసినంత నాది కొడంగలే, నా ఫోన్ నెంబర్ ఇస్తా, నాకు ఫోన్ చేస్తే కూడా నేను మాట్లాడతా ఎవరితో బేకైతే. రేవంత్ రెడ్డి చేసినది ఏమి లేదు. గెలిచినాక మీ కొడంగల్కి ఎప్పుడన్నా వచ్చిండ రేవంత్ రెడ్డి? ఎప్పుడు ఏనుకోసాడన్నా? ఎట్లా ఉండరు చూడడానికి? అతను ఎందుకు చూస్తాడు? వాళ్ళన్న తిరుపతి రెడ్డి ఉన్నాడు, తిరుపతి రెడ్డికి కొడంగల్ కాన్స్టిట్యూన్సీ అప్ప చెప్పిండు, అప్ప చెప్తే అతను తిరుగుతాడా? మండలం కొడంగల్ ఎన్ని మండలం ఉన్నాయి తిరుపతి రెడ్డికి తెలుసా ముందు? నువ్వు లెక్క చేసి చెప్పడానికి తిరుపతి రెడ్డికి ఏం అధికారం ఉంది? ఏం అధికారం? జడ్పీ సీటే, ఎంపీ సీటే, వార్డు నంబర్ కూడా కాదు. కొడంగల్ వార్డు నంబర్ గెలిచిన తిరుపతి రెడ్డి లేదు. ఇప్పుడు నువ్వేం వార్డు మెంబర్ కూడా గెలవలేదు అంటున్నావు. ఇప్పుడు మొన్న చూసినావు ఒక వీడియో, కలెక్టరే ఎదురొచ్చి తీసుకుపోతుండు కదా. తీసుకపోతారన్న వాళ్ళు వాళ్ళది మీనకెళ్ళి అధికారం ఉండదు, అధికారం ఉండదు. వాళ్ళు జేబులు నింపుకుంటున్నారు అంతే, ముళ్ళగట్టి ముట్టింట పెట్టుకుంటున్నారు. ప్రజల గురించి వాళ్ళకి ఆలోచన లేదు, ప్రజలు ఎట్లా ఉంటారంటే ఆలోచన లేదు. ఈ రైతుల మీ బాధను తెలియపరచడం కోసం కొడంగల్ నుంచి ఇక్కడికి వచ్చారు. కొడంగల్ నుంచి వచ్చినామన్నా, మాది కొడంగల్, మాది బిచ్చల గ్రామం, దళతాద్ మండల్ మాది. మరి ఎట్లా ఉంది పరిస్థితి? ఏం పరిస్థితి లేదన్నా, ఇతను పోతేనే బాగుంటది. ఫస్ట్ ప్రభుత్వం బాగుండే, కేసీఆర్ పాలన బాగుండే. కేసీఆర్ చెప్పకుండా హామీలు ఇచ్చిండు, ఇతను అడ్వాన్స్ గా గ్యారంటీ ఇచ్చి అన్ని గుద్ద కింద పెట్టుకొని కూర్చున్నాడు. ప్రజలంతా ఊగలో పోతున్నారు. అంటే ముందర ఇచ్చిన యాది లేదన్నా, యాది లేదు. ఏం చూసుకుని 6 గ్యారెంటీలు ఇస్తేవి, 500 పెన్షన్ అంటే మోసం చేసిండన్నా, ప్రజలను మోసం చేసిండు. ముసలోళ్ళు ఆడపిల్లలు ఉంటారా, ఇక మాకు 2,000 ఇస్తారు, 4,000 ఇస్తారు అని చెప్పడం వల్ల మోసపోయినరు, ఓట్లు వేసిండ్రు. లక్కీ లాటరీ అన్న, అతను గెలుస్తాను అతనికి తెలియదు. రేవంత్ రెడ్డి నేను సీఎం అంటే తెలియదు, నేను సీఎం అయితే మన తెలంగాణ కన్నా అతనికి తెలియదు. అసలు కాంగ్రెస్ ఊపు వచ్చింది రేవంత్ రెడ్డి వాళ్ళ అని చెప్తుంది. ఊపు ఎందుకు వస్తుంది అన్న? నువ్వు లక్కీ లాటరీలో గెలుచుకున్నావు, నువ్వు అంతే. ఏమన్నా చిట్టీలు వేస్తాం చూడు, అట్లా చిట్టీలో నువ్వు లక్కీ లాటరీలో వచ్చినావు, నీకేం తెలుసు? నేను రాను అంటే నువ్వు గ్యారంటీ ఇచ్చినావు, నువ్వు కర్మగాలి వచ్చినావు, దేశం వల్ల ఇలా మంటిస్తున్నావు, తెలంగాణ అంతా రణరంగా మారుతున్నది నువ్వు చేసిన అభివృద్ధికి. ఏడున్నది చెప్పు? మాది కొడంగలే, రేవంత్ రెడ్డితో నా వద్దకు మాట్లాడమని, రేవంత్ రెడ్డిని నా వద్ద కూర్చొని మాట్లాడమని నేను మాట్లాడతాను. రేవంత్ రెడ్డితో ఏడ వేగైతే మాట్లాడతాను నేను. అయితే మరి వాళ్ళ కాన్స్టిట్యున్సీ అంటున్నావు, ఏమన్నా అరెస్ట్ గిరెస్ట్ ఏం నన్ననా? నన్నేం చేస్తా చెప్పు? నేను ఒక రైతుని, ఓ రైతుని మోసం చేసినప్పుడు నువ్వు ఏడికెళ్ళి పెద్దగా అయినావు. మీ ఇంట్లో తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి మీ ఫ్యామిలీ కాడికి వస్తే గెలిచి ప్రభుత్వం అంతా వేసింది ఓట్లు, ప్రజలందరూ వేసిండ్రు ఓట్లు. నువ్వు అతను ఒక్కడిని ఓటుతో గెలిచినాడు కదన్నా. ఇప్పుడు ఫైనల్ ఏం డిమాండ్ చేస్తున్నావు? ఏం డిమాండ్ లేదన్నా, రేవంత్ రెడ్డి నుంచి ఏమి కాదు. నాకు తెలిసిన వరకు రేవంత్ రెడ్డి ఈ 4 ఏళ్ళ వరకు ఉంటాడు. సంవత్సరం కాలేదు, 1,50,000 కోట్లు అప్పు చేసిండు, మందిని అంతా ముంచని కలిగిండు.
ఇప్పుడు నువ్వు 10 ఏళ్ళు పరిపాలన చేస్తే 1,50,000 కోట్లు అప్పు లేదన్నా. నువ్వు ఏడాదికి 1,50,000 కోట్లు అప్పు చేసినావు, అభివృద్ధి ఏడున్నది అంటున్నా నేను. కాదే అధికారంలోకి రాగానే ఈడ అన్ని ఖాళీ బిందెలే ఉన్నాయి, నేను లంక బిందెలు ఉన్నాయి అనుకున్నా అని చెప్పిండు కదా. అవి వండి పెట్టాలన్నా. వండి ఎవరు పెడతారు చెప్పు? వండి ఎవరు పెట్టారు? దోసుకుని వచ్చినావు దోసుకో. ఇంకా 4 గంటలు టో బిట్టి అందరు చూస్తారు, ప్రజలకు అంతా అర్థమవుతున్నది. రేవంత్ రెడ్డి నేను ఖచ్చితంగా ఏడబెక్కతే మాట్లాడతాను, రేవంత్ రెడ్డి కూడా మాట్లాడతాను. ముందర కూర్చొని నేను మాట్లాడతా. ఓకే.